ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఈ రోజు వీడియోలో మసాలా ఓక్రా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఓక్రా అంటే ఏం కాదండి, కొన్ని ప్రాంతాల్లో బెండకాయనే ఓక్రా అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఎప్పుడైనా రసం పెట్టుకున్నప్పుడు కానీ లేదంటే సాంబార్ చేసినప్పుడు కానీ ఇలా ఈజీగా ప్రిపేర్ చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రెసిపీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది హీట్ చేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 రెమ్మ వరకు కరివేపాకు వేసి, కరివేపాకు అనేది చిటపటమనేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా వేయించిన అవసరం లేదు. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 కప్పు వరకు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్లో కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం సన్నగా కట్ చేసుకుంటే త్వరగా వేగిపోతాయండి. ఇప్పుడు ఇందులో 4-5 పచ్చిమిర్చి చీలికలు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ వరకు కారం, అలాగే 1 టీ స్పూన్ వరకు అప్పుడే దించినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కారం అనేది నూనెలో బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఓక్రా అనేది యాడ్ చేస్తున్నాను. అదేనండి, బెండకాయ అనేది ఒక 1/2 కిలో వరకు తీసుకొని శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత ఈ విధంగా ముక్కలు అనేవి కట్ చేసుకున్నాను. ఒకసారి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కడిగిన తర్వాత వాటర్ అంతా కూడా ఆరిపోయిన తర్వాతే ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి మొత్తం అంతా కూడా కలిపిన తర్వాత మూత పెట్టుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవటం వల్ల బెండకాయ అనేది త్వరగా మగ్గిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారు కదా, బెండకాయ అనేది పర్ఫెక్ట్గా మనకి వేగిందనమాట. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఆమ్చూర్ పౌడర్ అండి. ఇది మాత్రం వేయడం మర్చిపోవద్దు. సో ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకుంటే కనుక మసాలా ఓక్రా అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేయొచ్చండి. సో ఈ విధంగా 2 మినిట్స్ పాటు వేయించిన తర్వాత బెండకాయ అనేది పర్ఫెక్ట్గా వేగిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎవరైనా సరే ఈ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చండి. సాంబార్లోకి అయితే బెస్ట్ కాంబినేషన్ అనమాట. సో చపాతీలో కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.